హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చిన్నోడికి ఫుడ్తో స్టార్ట్ చేశాను వీడియో. సో ఈరోజు అయితే చిన్నోడికి స్వీట్ పొటాటో పెడుతున్నాను అనమాట. సో ఆ పొటాటో కొంచెం తీసి ఇలా మ్యాష్ చేశాను అండ్ మిగతాది మిట్టుకు తినిపిద్దామని చెప్పి. స్వీట్ పొటాటో సాలిడ్స్ మనం స్టార్ట్ చేసినాక చాలా అంటే చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఏం చేయను, జస్ట్ స్వీట్ పొటాటో బాయిల్ చేసేసి ఆర్ ఎల్స్ స్టీమ్ చేసేసి బాగా మనకి ఉడికిపోతుంది కదా, మీరు తొక్క తీసుకున్నా ఉడకబెట్టచ్చు. ఇది తొక్క చాలా ఈజీగానే వచ్చేస్తుంది. మేమైతే చిన్నప్పుడు తినేటప్పుడు తొక్కతో పాటు తినేవాళ్ళం. ఇది అనకాపల్లిలో ఉన్న వాళ్ళకి, ఈ దుంప తెలిసిన వాళ్ళకి, స్వీట్ పొటాటో తెలిసిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. మేమైతే అలా తినేసేవాళ్ళం తొక్కతో పాటు, ఎందుకంటే మంచిగా వాష్ చేసి 2-3 సార్లు ఉడకబెడతారు కాబట్టి మమ్మీ వాళ్ళు. మమ్మీ అయితే పొయ్యి మీద ఉడకబెట్టేది. ప్రస్తుతానికి అయితే నేను స్టీమర్లో చేశాను, కానీ పొయ్యి మీద ఉడకబెట్టేవాళ్ళు. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మిగతాది వచ్చేసి మిట్టుగాడు తినకపోతే వాడికి కొంచెం బలవంతంగా అలవాటు చేస్తున్నాను అనమాట. వాడికి కూడా ఇప్పటివరకు వాడికి దుంపలవి వాడు పెద్దగా తిండు, అందువల్ల అనమాట. నేను అది బాగా మ్యాష్ చేసేసి అందులో కొంచెం పాలు యాడ్ చేశాను. పాలు యాడ్ చేసి చిన్నోడికి ఫీడ్ చేస్తున్నాను అనమాట. వాడు మంచిగానే యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత స్లప్ ఫామ్ నుంచి ఈ మిల్లెట్ ప్యాన్ కేక్ ఒకటి తీసుకున్నాను. మిట్టుగడికి చాలా ఇష్టం అనమాట. సో ఇది వచ్చేసి ఓట్స్, రాగి ఇవన్నీ కలిపి ఉంటుందన్నమాట. సో అందువల్ల అందుకని చెప్పి తీసుకున్నాను. బయట స్టోర్లో తీసుకున్నాను, కొలాబరేషన్ ఏం కాదు. వాడంతటి వాడే చేసేసుకోవచ్చు. ఇది ఈజీ ప్రాసెస్. పిల్లలకి ఆ మాత్రం చిన్నది వంట అది తెలిస్తే కనుక చేసేసుకోవచ్చు. ప్యాన్ కేక్స్ చాలా ఈజీగా అనమాట. జస్ట్ పాలు అవి యాడ్ చేసి మనం చేసుకోవచ్చు. ఇందులో షుగర్ కూడా ఏం ఉండదు, హెల్తీ ఆప్షన్ అనమాట. సో ఇది నేను కొనేటప్పుడు వాడు చేస్తాడు అని చెప్పేసి అనుకున్నాను, కానీ వాడు చేసిన తర్వాత ఇంకా నేను షూట్ చేయలేదన్నమాట. నేను ఆన్ చేయలేదు చూడు, ఫోన్ ఎలా అట్టుకున్నాను. కానీ నవ్వు నవ్వు బుడంకాయ. తర్వాత అయితే ఈరోజు నేను చికెన్ షాప్కి వచ్చాను అనమాట. యాక్చువల్గా ప్రాన్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి వచ్చాను, బట్ ప్రాన్స్ ఏం దొరకలేదు నాకు. ఈవినింగ్ వెళ్ళాను అనమాట. చికెన్ పకోడీ అడిగాడు మిట్టు. సో చికెన్ పకోడీ బయట కొనుక్కోవడం ఎందుకులే అని ఇంట్లో వేసుకుంటే శుభ్రంగా తినొచ్చు. అందువల్ల యాక్చువల్గా ముందు రోజు చికెన్ పకోడీ ఒక రెస్టారెంట్ నుంచి తెప్పించుకున్నాము. ఓకే వెయిట్. చికెన్ పకోడీ ఒక షాప్ నుంచి తెప్పించుకున్నాము. 290 ఎంతో పడింది. కరెక్ట్గా 10 పీసెస్ ఆర్ 12 పీసెస్ ఇచ్చారనమాట. సో ఏదైనా బయట కొనేదానికి మనం ఇంట్లో చేసుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అప్పుడైతే మమ్మీ ఏమో ఇంత రేటా అని చెప్పేసి అనింది. సో మిట్టుగాడికి ఏంటంటే ఇంట్లో చేసిన చికెన్ పకోడీ చాలా ఇష్టం, చాలా రోజులు అయింది కదా అని చెప్పి. ఎందుకు చెప్తున్నానంటే ముందు యాక్చువల్గా తెప్పించుకున్నాము. నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టా. ఇక్కడ స్విగ్గీ జొమాటో పుష్కలంగా ఉంటాయి అనకాపల్లిలో. నేనైతే చిన్నోడి కోసం అదే పెద్దోడి కోసం అండ్ ఆల్సో మమ్మీ నేను కలిపి తినొచ్చు కదా అని చెప్పి ఆర్డర్ చేశాను. కరెక్ట్గా 10 to 12 పీసెస్ ఇచ్చాడు. అందుకే ఈ స్టోరీ చెప్తున్నాను అనమాట మీకు. అంతే తప్ప వేరేదేం లేదు. సో ఇక్కడ నేను మొత్తం 30 kg తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత చికెన్ చూపించినట్టు నేను చూపిస్తున్నాను ఏమనుకోవద్దు. ఇది కర్పూరం అనమాట. కర్పూరము చిన్నోడికి మొక్కుబడి ఉంది. కర్పూరము ఇస్తాను అని చెప్పేసి మొక్కుకున్నాను నేను. అందువల్ల యాక్చువల్గా ఆడపిల్ల పుడితే అని చెప్పేసి మొక్కుకున్నాను. ఇది మొత్తం 10 kgs కర్పూరం అనమాట. అర కేజీ ప్యాకెట్లు, 500 grams ప్యాకెట్స్, మొత్తం 10 kgs అనమాట, మొత్తం బస్తా అంతా కలిపి. సో అది నేను ఇద్దామని చెప్పి అదే తులాభారం ఇవ్వాలి. చిన్నోడు వెయిట్ ఎంత ఉన్నాడో అంత కర్పూరం. ఆడపిల్ల పుడితే కర్పూరం ఇస్తానని మొక్కుకున్నాను. కాకపోతే మమ్మీని ప్రవీణ్ ఏమన్నారంటే ఇంకా హెల్దీగా పుట్టాడు కదా, హెల్దీగానే మీరిద్దరూ సేఫ్గా ఉన్నారు కదా అని చెప్పి ఇచ్చేద్దామని కాన్సెప్ట్లో తీసుకున్నాం అనమాట. అండ్ ఆల్సో ఇది నేను నూకల తల్లికి మొక్కుకున్నాను. సో మన తల్లికి ఇవ్వడానికి ఏముందిలే, మన తల్లికి ఏదైనా ఇవ్వాలి, ఏదైనా ఇచ్చుకోవచ్చు అన్నట్టుగా కొనిందనమాట మమ్మీ ప్రిపరేషన్. నేను అది కూడా కమింగ్ వీడియోస్లో పెడతాను. సో వీడియోస్ అనేవి మిస్ చేసుకోకండి. తులాభారం వీడియో అండ్ ఆల్సో మిగతా మొక్కుబడుల వీడియో అది షూట్ చేస్తున్నాను. తర్వాత చిన్నోడికి ఇది ఒకరోజు వీడియో కాదు, లైక్ 2-3 వీడియోస్. ఇప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేసి అలాగో 2 days అయిపోతుంది కదా, ఈ 2-3 days కలిపి షూట్ చేసిందనమాట. అండ్ చిన్నోడికి నేను సాలిడ్స్లో సపోటా కూడా ఇస్తున్నా. సపోటా బాగా వాష్ చేసేసి మొత్తం ఇసుకది ఉంటుంది కదా, వాష్ చేసేసి ఇలా గ్రేటర్ ప్లేట్ ఉంటుంది కదా నేను తీసుకున్నాను కదా. ఇది చాలామంది ప్లాస్టిక్ అనుకుంటున్నారు నేను వీడియో పెట్టినప్పుడు. ఇది ప్లాస్టిక్ కాదు, సిరామిక్. ఇది సిరామిక్, సేఫ్ టు యూజ్ అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత నేను సిలికాన్ స్పూన్స్ తీసుకున్నాను కదా, ఆ స్పూన్స్తో తినిపిస్తున్నాను. ఈ స్పూన్స్ అనేవి బెటర్ ఉన్నాయి. యాక్చువల్గా నేను వెండి ప్లేటు, వెండి స్పూను తీసుకున్నాను చిన్నోడికి తినిపించడానికి. బట్ వెండి స్పూన్ ఏంటంటే వాడికి మూతికి కొంచెం
గీసుకున్నట్టు వస్తుంది కదా అని సిలికాన్ స్పూన్స్ అయితే బెస్ట్ అనమాట. సో మిట్టుగాడికి వీడికి ఏది తినిపిస్తున్నానో మిట్టుకి అదే పెడుతున్నాను. వాడు అసలు కొన్ని ఏంటంటే ఫ్రూట్స్ తిండు. యాపిల్, పైనాపిల్ అండ్ ఆల్సో వాటర్మెలన్ ఎక్కువ తింటాడు, మిగతా అసలు తిండు. సో అందుకని వాడికి బలవంతంగా పెడుతున్నాను అనమాట. సో హెల్త్ బెనిఫిట్స్ ఇన్ని ఉన్నాయి అని చెప్పి పెడుతున్నాను. ఆ తర్వాత పెద్దోడు హాస్టల్కి వెళ్ళడానికి ప్రిపరేషన్స్. నా హెయిరే మీకు కనిపిస్తుంది, నాకు తెలిసి ఇక్కడ స్కాల్ప్ నా హెయిరే కనిపిస్తుంది. సో అది అలా వదిలేయండి, ఇంక హెయిర్ ఊడిపోతుంది మీకు తెలిసిందే కదా. సో దాని మీద తర్వాత మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, కానీ నేను తర్వాత షేర్ చేస్తాను హెయిర్ గురించి. సో ఇక్కడైతే అదేంటి వాడి కోసం ప్యాక్ చేస్తున్నా. పెద్దోడు హాస్టల్కి వెళ్ళేటప్పుడు వాడు చూసారు ఎలా నవ్వుతున్నాడు. నువ్వు హాస్టల్కి వెళ్ళిపోతావా అంటే వాడు నవ్వుతున్నాడు అనమాట. సో ఇక్కడ వాడికి కావాల్సినవన్నీ కూడా బట్టలు అవన్నీ కూడా కౌంట్ చేసి నేను సర్దుతాను. ఎందుకంటే దోబీకి వేసినప్పుడు ఆర్ఎల్స్ వాడు ఏమైనా మిస్ చేసినా దోబీకి వేసినా మిస్ అవ్వకుండా ఉండడానికి కౌంట్ చేసి ఇన్ని టీషర్ట్స్ పెట్టాను, ఇన్ని ట్రాక్ ప్యాంట్స్ పెట్టాను, ఇన్ని అండర్వేర్స్ పెట్టాను అని చెప్పి చెప్తానమాట. వాడు హాస్టల్కి వెళ్ళే ముందు వరకు షాపింగ్ నడుస్తుంది. వాడు హాస్టల్కి వెళ్ళేటప్పటిది కూడా హాస్టల్ అది నేను షూట్ చేశాను, నేను అవన్నీ మీకు పోస్ట్ చేస్తాను. మిట్టుగడి హాస్టల్ వచ్చేసి పాయికరావుపేట తునికి మధ్యలో ఉంటుంది. సో అక్కడ శ్రీప్రకాష్ అనమాట, శ్రీప్రకాష్ స్కూల్ మీకు రోడ్ పాయింట్లోనే కనిపిస్తుంది. శ్రీప్రకాష్ స్కూల్ తుని అని కొడితే మీకు గూగుల్లో వస్తుంది. చాలా మంచి స్కూల్. సో అంత మంచి స్కూల్ కాబట్టి మేము జాయిన్ చేసాము. ఎందుకు జాయిన్ చేశాను ఏంటనేది లాస్ట్ ఇయరే నేను మీకు చెప్పాను, లాస్ట్ ఇయరే జాయిన్ చేసాం కాబట్టి. సో వాడు లాస్ట్ ఇయర్ 5th క్లాస్ అక్కడే చదివాడు, ఇప్పుడు 6th కూడా అక్కడే చదువుతున్నాడు. 7th క్లాస్ ఇంకా మేము డిసైడ్ చేసుకోలేదు, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడైతే మమ్మీ జంతికలు వేస్తుంది. జంతికలు మిట్టుగాడికి హాస్టల్ కోసం అనమాట. వాడికి ఇంట్లో చేసిన స్నాక్స్ ఏదైనా అలౌ చేస్తారు. బిస్కెట్స్ కూడా కొన్ని అలౌ చేస్తారు, కొన్ని అలౌ చేయరు. చాక్లెట్స్ అస్సలు అలౌ చేయరు. అండ్ కొన్ని చిప్స్ ఇలాంటివి అస్సలు అలౌ చేయరు. మిక్సర్ ఇలాంటివి అలౌ చేస్తారు. కానీ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా చిన్నోడు ఇదవుతున్నాడు. వాడు వాయిస్ వస్తుంది కదా అని నేను ఆపుతుంటే వాడు ఆపేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ మమ్మీ వచ్చేసి జంతికల పిండి ఆల్రెడీ ఆడించింది మిట్టుకి హాస్టల్ కోసం వేద్దామని చెప్పి. సో ఇక్కడ వేడి నీళ్ళు వేసి ఆ పిండే కలుపుతుందనమాట. కొంచెం సాల్ట్ అవన్నీ కొంచెం వాము అవి వేసి కలుపుతుంది. జంతికలు అయితే చాలా బాగా వచ్చాయి. జంతికలు చాలా తొందరగా అయిపోతాయి, మేము అలా తింటూ ఉంటాం అనమాట. జంతికలు చాలా బాగా వస్తాయి మమ్మీ వేస్తే మాత్రం. ఒకటేంటి ఏది చేసినా సరే మమ్మీ సూపర్ చేసింది. తను చేసినవి ఏమైనా సరే షేర్ చేస్తూ ఉంటాను కదా. సో ఇక్కడైతే జంతికలు వాడి హాస్టల్ కోసం. నేను వెళ్ళేటప్పటికి నాకు మళ్ళీ వేస్తాను అనమాట. సో మళ్ళీ ఫ్రెష్గా వేసుకుందాం, వాడికి అంగానే వేస్తానని చెప్పి ఇక్కడ వాడి కోసం అని చెప్పి మిక్స్ చేస్తుంది. అండ్ చిన్నోడికి అయితే మొక్కుబడులు మొత్తం 2 మొక్కుబడులు ఉన్నాయన్నమాట. మరడి మాంబ దగ్గర ఒకటి అండ్ ఆల్సో ఇక్కడ ఒకటి. ఆడపిల్ల పుడితే మాత్రం ఇంకా చాలా మొక్కుబడులు మేము మొక్కుకున్నాం. లైక్ నేను కన్సీవ్ అయిన తర్వాత మొక్కుకున్నాం, కానీ అవన్నీ ఇంకా ఆడపిల్ల కాదు కదా అని కొన్ని మొక్కులు మాత్రమే తెలుస్తున్నాం అనమాట. సో అలాగా నేను అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. సో వీడియోస్ అసలు మిస్. హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి సారీస్ వీడియో అనమాట. సారీస్ వీడియో నేను చాలా రేర్గా చేస్తుంటాను, అది కూడా ఫ్రమ్ అమెజాన్. సో మొత్తం నేను ఇన్ని సారీస్ తీసుకున్నాను. ఆబ్వియస్లీ మమ్మీ కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట. కొన్ని తనకి నచ్చాయి, కొన్ని తనకి నచ్చలేదు. అండ్ ఈ సారీస్ అన్నీ కూడా రేంజ్ 200-300 రేంజ్లోనే ఉంటాయి. ఇవన్నీ డైలీ వేర్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇవి సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇవి మనం శారీ టు డ్రెస్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ అంత బాగుందనమాట. సో ఒక్కొక్కటి ప్లస్లు మైనస్లు కూడా చెప్దాము. సో ఇవి సారీస్ అన్నీ కూడా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ సారీస్ ఏంటంటే 200-300 రేంజ్లో ఉంటాయి కాబట్టి మీరు మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకునే కంటే ఎప్పుడైనా ఫ్రాక్స్కి కానీ డిజైన్ పర్పస్కి కానీ ఇప్పుడు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నారు కదా, సో దానికి ఇలా సారీస్ తీసుకోవడం బెటర్. సారీస్ నుంచి మనం ఫుల్ స్లీవ్స్ డ్రెస్సెస్ కానీ లేకపోతే క్రాప్ టాప్స్ లాగా కానీ లెహంగాస్ లాగా కానీ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. 200-300లో వచ్చేస్తాయి కాబట్టి. సో ఫస్ట్ సారీ వచ్చేసేది. అండ్ నేను ఈ సారీస్ చూపించినప్పుడు మొత్తం ఓపెన్ చేయట్లేదు, ఆల్రెడీ నేను మొత్తం ఓపెన్ చేసి నేను ట్రై చేసింది నేను పక్కన వీడియో యాడ్ చేస్తాను. అండ్ దీని ప్రైస్ కూడా పక్కన స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. సో దాన్ని మీకు కొంచెం క్లారిటీ వచ్చింది. లైక్ 300-200 ఏ రేంజ్లో ఉన్నది. మ్యాక్సిమం 300 రేంజ్లోనే ఉన్నాయి. ఒకటో రెండో సారీస్ 292 అలా ఉన్నాయన్నమాట. సో అరౌండ్ 300 రేంజ్లో 320-322 ఆ రేంజ్ అనమాట. సో ఫస్ట్ సారీ వచ్చేసింది. అండ్ బ్లౌజ్ కూడా నేను వీడియోలో క్లియర్గా చూపించాను, సో దట్ మీరు పిక్ చేసుకోవచ్చు. జార్జెట్ మెటీరియల్ అనమాట. దీనికి మనకి లేస్ అనేది ఏముండదు, మొత్తం అంతా ఒకలాగే వస్తుంది. ఇది ఫుల్ స్లీవ్స్
డ్రెస్ కుట్టించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ స్లీవ్స్ డ్రెస్ కుట్టించుకొని ఆరెల్స్ మీరు నార్మల్ బ్లాక్ కలర్ డ్రెస్ కుట్టించుకొని దాని మీద ఓవర్ కోట్ లాగా ఇది కుట్టించుకుంటే చాలా ఎలిగెంట్ ఉంటుంది. మనకు కరెక్ట్గా స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళు మంచిగా బొటిక్ టైప్ స్టిచ్ చేస్తే చాలా అవుట్పుట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ సారీ వచ్చేసి ఇది, ఇదంతా కూడా ఇలా మనకి ఒక దీని ఏదో ప్రింట్ అంటారు, మనకి శిల్పారామం బయట కూడా ఇదే ప్రింట్ పెయింటింగ్స్ ఉంటాయి. సో ఇది ప్రింట్ సంథింగ్ ఉంటుంది, నాకు పేరు గుర్తు రావట్లేదు ఇది. సో ఇది మొత్తం అదే ప్రింట్ సారీ అనమాట. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఇది. అండ్ తర్వాత వచ్చేసి నేను ఒక్కొక్క కలర్ పెట్టడానికి ట్రై చేశాను, సో దట్ ఏదైనా నేను డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకునేటట్టు అయితే రిపీట్ అవ్వకుండా ఉండేదానికి. సో నెక్స్ట్ సారీ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ సారీ. ఇవి మన మమ్మీ వాళ్ళు ఈ సారీస్ అన్ని డైలీ వేర్ కింద సింథటిక్ సారీస్ అంటారు కదా, ఆ టైప్ సారీస్ లాగా మనం కట్టుకుంటారు కదా పెద్ద మా మమ్మీ వాళ్ళు. సో ఆ టైప్ సారీస్ అనమాట. సో ఇది కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్, మనకి జార్జెట్కి కొంచెం ఇంకా స్మూత్ వస్తుంది అనమాట. సో ఇది నెక్స్ట్ సారీ ఓవరాల్గా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. నేను కొంచెం ఫాస్ట్ చూపిస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ట్రై చేసింది పిక్ పెడతాను కాబట్టి. క్వాలిటీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ దాని తర్వాత శారీ వచ్చేసి ఈ అన్ని శారీస్లో వచ్చేసి నాకు ఈ శారీ అంత ఎక్కువ నచ్చలేదు. ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది, లైక్ ఇమేజ్లో ఎలా ఉందో అలాగే ఉంది. బట్ నాకు వచ్చిన తర్వాత అయితే నాకు ఎందుకో అంత అనిపించలేదు అనమాట. డ్రెస్ కింద ఆరెల్స్ ఏదైనా మీరు డిజైన్ చేయడానికి బాగుంటుంది, కాకపోతే అంటే ఇమేజ్లో ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లో లేదు. ఇది అరౌండ్ 300 రేంజ్లో అనమాట శారీ వచ్చేసి. సో ఇది నెక్స్ట్ శారీ. బ్లౌజ్ కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ప్రింట్ అంతా కూడా చాలా బాగుంది. ఏవైనా రిటర్న్ చేసేటట్టు అయితే కనుక నేను ఈ సారీ రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయి, ఫ్యాబ్రిక్ అంతా కూడా. సో ఇవి కూడా మొత్తం మనకి బ్లౌజ్తో పాటు 5.5-6 మీటర్స్ వరకు వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్. సో హ్యాపీగా మెయిన్ మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ కింద అయితే చాలా బాగుంటుంది. నాకైతే మామ్ అండ్ డాటర్ లేదు కాబట్టి నాకు అంత యూజ్ అవ్వదు, నేను ఓన్గా స్టిచ్ చేసుకోవడానికి, నాకు సెల్ఫ్ డిజైన్ చేసుకోవడానికి బాగుంటాయి. సో నెక్స్ట్ సారీ వచ్చేసి వైట్ కలర్ది. చెప్పాను కదా ఏదైనా కలర్ నేను రిపీట్ చేయదలుచుకోలేదని చెప్పి ఈ సారీ పర్చేస్ చేశాను. సో ఇది నేను నార్మల్గా డ్రెస్ కింద కాకుండా నార్మల్ సారీ కిందే ఉంటుందని పర్చేస్ చేశాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉండింది. ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది, లైక్ ఇది వస్తుంది బ్లౌజ్. ఇది మీరు లెహంగా కింద కన్వర్ట్ చేసుకోవడానికి బాగుంటుంది, కొంచెం ఫ్లేర్ ఎక్కువ పెట్టుకొని లెహంగా కింద బాగుంటుంది. ఫ్రాక్ కింద అంత బాగోదు, ఎందుకంటే ఈ కాంబినేషన్ వచ్చింది కాబట్టి. వైట్ ఒకటి అయితే ఫ్రాక్ కింద బాగుంటుంది కానీ. సో ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది, చాలా బాగుంది, ప్రింట్ కూడా చాలా బాగుంది. లాస్ట్ సారీ వచ్చేసి ఇది ఏంటంటే మొత్తం డ్యూయల్ కాంబినేషన్ ఉందని తీసుకున్నా, లైక్ ఫ్రాక్ కింద కానీ ఏదైనా క్రాప్ టాప్ కింద కానీ ఉంటుందని చెప్పి పర్చేస్ చేశాను. ఇది ఏంటంటే ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, బట్ ఈ కాంబినేషన్ అనేది కొంచెం బాగుంటుంది, క్లాస్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ కాంబినేషన్ తీసుకున్నా. డార్క్ అండ్ వైట్ సిమెంట్ కలర్. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ఉంది, బ్రొకెట్ టైప్ ఉంటుంది కదా ఆ టైప్ బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ అస్సలు యూజ్ చేయను నేను, ఇదే పెర్ఫెక్ట్ అనమాట బ్లౌజ్ సారీకి, సారీ టు డ్రెస్కి అయినా ఓన్లీ సారీకి అయినా సరే. ఆరెల్స్ ఇది ఈ టైప్ సారీస్ ఏం తెలుసా మీరు, డిజైనింగ్కి మీకు చాలా డిజైనింగ్స్ వచ్చు, మీరు డిజైన్ చేసుకోగలరు అనుకుంటే ఈ సారీ మీరు మంచి కాక్టైల్ సారీ కింద కన్వర్ట్ చేయొచ్చు. లైక్ ఒక మంచి లేస్ కానీ, లేకపోతే ఇప్పుడు మీకు తెలుసా సారీస్ ఈ మధ్య ప్లెయిన్ సారీస్ తీసుకుని ఇక్కడ ఒక్కటి ఇలా ప్యాచ్ వేసుకుంటున్నారు కదా, సో అలా కూడా ఈ సారీ చాలా బాగుంటుంది. సో అలా కూడా మీరు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఆరెల్స్ దీనికి ఫుల్గా మంచి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పేరప్ చేశారనుకోండి, అలా కూడా చాలా బాగుంటుంది. సో ఇది నెక్స్ట్, అంటే నేను ఏవైతే డిజైన్స్ అనుకొని పర్చేస్ చేశాను అనేది మీకు కొంచెం ఐడియాస్ చెప్తున్నాను అంతే. ఇవి నేను తీసుకున్న శారీస్ అయితే. ఇన్ కేస్ మీకు ఈ శారీస్ ఏవైనా నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఏ శారీ బాగుందనేది. సో ఈ వీడియోకి అయితే నేను ఈ శారీస్ లింక్స్ అన్ని కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్స్ అన్నీ కూడా. సో ఏ శారీ బాగుందనేది కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టాటా, టేక్ కేర్, బాయ్.